హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే మళ్ళీ మరో కొత్త వీడియోతో వచ్చేసాను. ఇక్కడైతే నేను కూష్మాండ దీపం పెట్టేసి రావడానికైతే ఇంట్లో మొత్తము శుభ్రం చేసుకుంటూ ఉన్నాను అనమాట. మనకైతే ఇప్పుడు అంటే ఈ నెలలో అక్టోబర్ నెలలో మనకు 13వ తేదీ కాలభైరవాష్టమి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. 13వ తేదీ అండ్ 14వ తేదీ అయితే ఉంది. 13వ తేదీ మనకు కాలభైరవాష్టమి గడియలు అనేది ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది అండ్ 14వ తేదీ ఎన్ని గంటలకి ముగుస్తుంది అనేసి నేను ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్గా అయితే షేర్ చేస్తాను, చూడండి. అక్టోబరు 13వ తేదీ మధ్యాహ్నము 12:24 నుంచి అక్టోబర్ 14వ తేదీ తెల్లవారి 11:09 వరకు అయితే మనకు కాలభైరవాష్టమి గడియలు అనేది జరుగుతాయన్నమాట. ఆల్మోస్ట్ మనము అక్టోబర్ 13వ తేదీ సాయంత్రమే దీపం పెట్టడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే సాయంత్రం వేళ పెట్టే దీపం అనేది చాలా ముఖ్యమన్నమాట స్వామివారికి. అండ్ ఒకవేళ తెల్లవారు పెట్టాలనుకునే వాళ్ళు కూడా సరే 5:30 పైన 8 లోపల అయితే దీపం అనేది పెట్టాలన్నమాట. సో కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో మీకు తెల్లవారు పెట్టడానికి వీలైతే అక్టోబర్ 14వ తేదీ తెల్లవారు పెట్టండి. లేదు అనుకునే వాళ్ళు అక్టోబర్ 13వ తేదీనే మీరైతే దీపం పెట్టడానికి అయితే ట్రై చేసి ఒక 6 నుంచి 8 లోపల అయితే కంప్లీట్ చేయండి. దేవునికి చాలా ముఖ్యమన్నమాట. కాలభైరవాష్టమి రోజున పెట్టేటువంటి దీపానికే కాదండి, కుష్మాండ దీపం కానీ, నారికెల దీపం కానీ, ఉసిరి దీపం కానీ ఏదన్నా అవనివ్వండి. అదే కాదు, మనం ఏ దేవుడికైనా దీపం అనేది పెట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆహారంగా నైవేద్యం చేసి పెట్టడం అనేది చాలా ముఖ్యమన్నమాట. అలా పెట్టడం వల్ల మనం కోరినటువంటి కోరికలు ఏదైనా ఉండనివ్వండి, అవి చాలా తొందరగా నెరవేరుతాయనేసి నేను విశ్వసిస్తాను. సో అందుకే మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైనటువంటి నైవేద్యం అనేది సమర్పించడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే పెట్టినటువంటి నైవేద్యాన్ని తొలిగా అయితే ఆవుకైతే తినిపించండి, చాలా ముఖ్యమన్నమాట. ఆవుకి పెట్టడం వల్ల స్వామివారి యొక్క వాహనమే కదా, అంటే మనము కాలభైరవ స్వామిని ఈశ్వర స్వామి అనేసి చెప్తాము. సో అందుకుగాను ఆవుకు తినిపించడం వల్ల, అందులోనూ సకల దేవతలందరూ కొలువై ఉండేది ఆవులో కాబట్టి ఆవుకి తినిపించడం వల్ల అందరికీ నైవేద్యం చేరుతుందనేసి అంటూ ఉంటారు. సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. ఆవుకైతే ఆ నైవేద్యాన్ని, దీపం దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆవుకైతే తినిపించండి. అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, మనము ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఆ రోజు ఎటువంటి నియమాలు నిష్టలు పాటించాలి అనేసి ఇంకొకసారి అయితే మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. తెలుసుకొని పాటించడానికి అయితే ట్రై చేయండి. ఉపవాసం అనేది కఠినంగా అయితే ఉండకూడదన్నమాట. అంటే వాటర్ తీసుకోకూడదు అని చెప్తారు కదా, అంతేకాని పాలు తాగకూడదు, ఫ్రూట్స్ తినకూడదు అనేది లేదన్నమాట. ఎందుకంటే మనకు తినకుండా ఉండడం వల్ల వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా అందరికీ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్క్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కొద్దిగా శక్తి అనేది కావాలి కదా, మనం వర్క్ అనేది కంటిన్యూ చేయాలంటే. ఉపవాసం ఉండే పేరుతో మనము ఏమీ తినకుండా ఉండిపోయి అలా సుస్తుగా ఉండడం వల్ల అది కూడా దేవుడికి మనము చేసినట్లుగా అనిపించదు అనమాట. అంటే మనం బాధపడుతూ దేవునికి పెట్టేది ఏది దేవుడు తీసుకోడు. ఇప్పుడు మన పిల్లలు ఆకలితో ఉంటే అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ హ్యాపీగా ఉంటారా? ఉండరు కదా. మన పిల్లలు అయ్యో ఆకలితో ఉన్నారే, వాళ్ళు సుస్తుగా ఉన్నారే అనే ఆలోచన మనకు వస్తుంది కదా. సేమ్ అలానే మనం పిల్లలు దేవుడు అనేవాడు తండ్రి తల్లిలాగా మనకి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ అదే అనిపిస్తుంది. సో అందుకుగాను ఎప్పుడు కానీ ఉపవాసం అనేది కఠినంగా అయితే ఉండొద్దండి. పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి. తినమన్నాం కదా అనేసి అదే పనిగా కూర్చొని తినడము ఇలాంటివి ఎవరు చేయరు ఆల్మోస్ట్. బట్ అయితే మీకు కావాల్సినటువంటి శక్తి ఎంతైతే మనము అవసరం కొద్దీ ఉంటుందో, ఏదైనా పని చేయడానికి కానీ ఎక్కడైనా వెళ్ళడానికి కానీ అంత మేరకు మనమైతే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకోవడం వల్ల తప్పనేది లేదనమాట. ఉపవాస దోషం అనేది జరగదు. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే,
మనము వీలైనంత వరకు ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడానికైతే ట్రై చేయండి. దీపాలు కానివ్వండి, పూజ గది కానివ్వండి, లేదా ఇంట్లో ఉన్నటువంటి వర్క్స్ అనేవి ముందు రోజే కంప్లీట్ చేసుకున్నారంటే మార్నింగే లేచి తలస్నానం అయితే చేసుకొని మార్నింగ్ నుంచినే మనము ఉపవాసం అనేది ఉంటాము ఈవినింగ్ వరకు. మనము ఈవినింగ్ కదా పెడతాము దీపము, ఏం ఉండిపోదాంలే, మళ్ళీ ఇప్పుడు స్నానం చేసుకునేది ఎందుకు, మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసుకునేది ఎందుకులే అనేసి చాలామంది ఉండిపోతారనమాట. అలా కాదండి, మార్నింగే లేచి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని అప్పటి నుంచి దేవునికి ఒకసారి పూజ చేసుకొని దేవుని యొక్క స్మరణ చేసుకుంటూ మీరైతే ఉపవాసం ఉంటూ చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటించండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే బెడ్స్ పైన, సోఫాస్ పైన కూర్చోకండి, కుర్చీల పైన అయితే కూర్చోండి, చాపల పైన కూడా కూర్చోకండి. సో ఇదన్నమాట. అందుకే నేను స్నానం చేయకముందే మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత చేయమంటున్నాను. వర్క్స్ అంటే ఏమి, మనము గిన్నెలు తోమడము, నెక్స్ట్ ఇల్లు ఊడ్చుకోవడము, నెక్స్ట్ బట్టలు ఏమైనా ఉంటే ఉతకడము, ఇలాంటివన్నీ మార్నింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని మీరైతే పూజ చేసుకొని దైవస్మరణతో ఉండిపోవచ్చు అనమాట. ఇదనమాట వర్క్స్. అంతేగాని వంట చేసి మొత్తం అంతా అయ్యే వరకు అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మీరైతే ఈ పద్ధతులు పాటించి స్వామివారికి పూజ చేయడానికి అయితే, దీపం పెట్టుకురావడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మనకు ఆదివారం వచ్చిందనమాట. ఇది లాస్ట్ మంత్ కాదు, అంతకుముందు మంత్ది అనమాట ఇది వీడియో. సో నేను పోస్టింగ్ అనేది లేట్గా చేస్తూ ఉన్నాను, కొంచెం వర్క్స్ అనేది ఉండడం వల్ల పోస్టింగ్ అనేది లేట్ అవుతూ వస్తుంది. వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను, ఒకటి షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మంగళహారతి అయితే అయిపోయిందనమాట. అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ కామనే సండే అంటే అమ్మవారికి గంజి కానీ అంబలి కానీ చేసి పెడతాను. ఇక్కడ ప్రకారము నేనైతే గంజి అయితే కాంచి పెట్టానన్నమాట. ఇక్కడ 2x స్పీడ్లో నేను పెట్టేశాను, సో అందుకే ఇంత ఫాస్ట్గా అయిపోతూ ఉంది. ఇక్కడైతే నేను ఉన్నటువంటి పూలతోనే అలంకారం అయితే చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మనం వీడియో పెట్టినప్పుడు అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే నేను కుష్మాండ దీపం పెట్టినటువంటి వీడియో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.